పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం పరిధిలోని క్రోసూరులో ఉన్న టీడీపీ కార్యాలయాన్ని తగలబెట్టేందుకు అధికార పార్టీ వైసీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. కార్యాలయం ముందు భాగంలో ఏర్పాటు చేసిన తాటాకు పందిరికి నిన్న రాత్రి 11:30 సమయంలో నిప్పు పెట్టారు. దీంతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడి పందిరి పూర్తిగా కాలిపోయింది. అయితే ఈ మంటలు కార్యాలయానికి అంటుకునేలోగా ఫైర్ ఇంజిన్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. దీంతో కార్యాలయానికి మంటలు వ్యాపించిన భారీ ప్రమాదం తప్పింది. ఇక శనివారం సాయంత్రం క్రోసూరులో జరిగిన ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే శంకర్రావుపై విమర్శలు చేశారు. అయితే ఈ విమర్శలను ఖండిస్తూ ఎమ్మెల్యే శంకర్రావు నిన్న చంద్రబాబును విమర్శించారు. ఇక టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ శంకర్రావు విమర్శలను ఖండిస్తూ మీడియా సమావేశం పెట్టారు. దీంతో పెదకూరపాడులో ఇరుపక్షాల మధ్య రాజకీయం వేడెక్కింది. భాష్యం వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ కార్యకర్తలు అర్ధరాత్రి వేళ క్రోసూరులోని టీడీపీ కార్యాలయాన్ని తగలబెట్టేందుకు ప్రయత్నించారు. ముందున్న పందిరికి నిప్పంటించారు. దీంతో మంటలు రాజుకుని పందిరి పూర్తిగా తగలబడిపోయింది. ఇంతలో సమాచారం తెలుసుకున్న భాష్యం ప్రవీణ్ టీడీపీ కార్యకర్తలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో టీడీపీ కార్యాలయానికి పెను ప్రమాదం తప్పింది. వైసీపీ కార్యకర్తల దుర్మార్గాన్ని ఖండిస్తూ క్రోసూరు 4 రోడ్ల కూడలిలో టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎవరు రాలేదు మీరందరూ